పర్ డేకి మీరు ఎన్ని కేజెస్ ఫిష్ని మేక్ చేస్తారు? అంటే జనరల్గా ఇప్పుడైతే స్టార్టింగ్ 50 kgsతో చేద్దాం అనుకుంటున్నాం మేడం. ఒక 500 kgs కూడా చేయగలం, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ప్రత్యేకంగా ఈ చేపల పులుసు అనే కాన్సెప్ట్ని ఎలా మీరు తీసుకురాగలిగారు? మా మిసెస్ ఫిష్ బాగా చేస్తుందండి. సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మేడం ఇది. మీ దగ్గర ఎక్స్పెషల్లీ ఎక్కువగా జనాలు లైక్ చేసే ఐటమ్స్ ఏంటి? ఐటమ్ అంటే వంజరము, పండుకప్ప, కొరమేను. సార్ డైలీ మీరు ఫిష్ తింటారా? 3 days, వీక్లీ 3 days తింటాం. అలాగే అమెరికన్ హెల్త్ అసోసియేషన్ కూడా వీక్లీ 3 times ఫిష్ తింటే మంచిదని చెప్పి సర్టిఫై చేశారు. సార్ భీమవరం పాపిరాజుల చేపల పులుసు యొక్క మెయిన్ మోటో ఏంటి సార్? మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భీమవరము బాపిరాజు చేపల పులుసు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ దొరకని వస్తువుని మంచి ఆరోగ్యవంతంగా, నాణ్యవంతంగా, వాళ్ళకి ఎక్కడ సముద్రం పక్కన ఎలా ఉంటే మనకు ఫిషెస్ దొరుకుతాయో ఆ రకంగా వాళ్ళకి కూడా ఆ టేస్ట్ ఇద్దామనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే ఇక్కడ ఆల్రెడీ ఫిషెస్ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ వాళ్ళు అని అనుకుంటున్నారు కదా. ఎస్, భీమవరం పాపిరాజు చేపల పులుసు వాళ్ళు. అంటే మనకి ఎంత లైవ్లో ఫిషెస్ ఎలా ఉంటాయి, ఎన్ని కేజెస్ ఉంటుంది ఒక్కొక్క ఫిష్ కూడా. సో కాకినాడ నుంచి కానివ్వచ్చు అండ్ విశాఖపట్నం నుంచి సీ నుంచి ఎలా తీసుకొస్తున్నారు ఫిషెస్, వెంటనే ఇక్కడ హైదరాబాద్ ఎలా డంప్ చేస్తున్నారు, ఎన్ని కేజీస్, ఎంత ఫ్రెష్గా పీసెస్ కట్ చేసి వీళ్ళు పులుసులు తయారు చేస్తున్నారు అనేది. సో మరి సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ ఈ ఫిష్ ఏంటి సార్? ఇది వంజరం మేడం. వంజరం ఎన్ని కేజీస్ ఉంటుంది? ఇది మీకు ఒకటి ఈచ్ 7 kgs ఉంటుంది మేడం. 7 kgs? అమ్మ బాబు. ఇది సముద్రంలో అలా పట్టంగానే ఇమీడియట్ గా హైదరాబాద్ తీసుకొస్తాం. అండ్ అవేంటి సార్ అవి ఫిషెస్? యువతల ఇదేమో టోనా ఫిష్, అది రెడ్ స్నాపర్ మేడం. ఇది టోనా ఫిష్, అది రెడ్ స్నాపర్. ఇది ఎన్ని కేజీస్ ఉంటుందండి? ఇది 10 kgs ఉంటుంది మేడం. 10 kgs పాపం అతను మొయ్యలేకపోతుంది. అదే అందుకనే కదా బా. అది టోనా, రెడ్ స్నాపర్. ఓకే, ఇలా ఫిషెస్ చూసారు కదా మన లైవ్లోనైతే. ఒక్కొక్క ఫిష్ అంటే ఒక్కొక్కటి 7 kgs 10 kgs ఫిషెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. లైవ్లో పట్టిన వెంటనే ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి వెంటనే వాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పులుసులు చేయడం అనేది చేస్తారనమాట. సో మరి మనం అయితే లైవ్లోని ఎన్ని కేజీస్ ఉన్నాయో లైవ్లో ఫిషెస్ చూసాం కాబట్టి హరిమోహన్ గారితో మాట్లాడి ఈరోజు అసలు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ ప్రజలకి లేకపోతే తెలంగాణ ప్రజలకి సీ ఫుడ్ టేస్ట్ చూపిద్దామన్న ఉద్దేశంతో మేము ఈ రకంగా ఇక్కడ స్టార్ట్ చేసాం మేడం. ఓకే, మన దగ్గర యాక్చువల్గా ఏంటంటే సీ ఫుడ్కి సంబంధించినటువంటి వంజరము, పండుకప్ప, టోనా ఫిష్, అట్లాగే పీతలు, బొమ్మిడాయిలు, ఇంకా నెత్తళ్ళు, మ్యాక్సిమం అన్ని సీ ఫుడ్డే మనం ఇక్కడ సర్వ్ చేస్తాం మేడం. ఇప్పుడు ఒక అవుట్లెట్ ఏమో రేపు 22nd స్టార్ట్ అవుతుందండి ఎవ్రీ మంత్. అలాగే ఒక 2 అవుట్లెట్లు స్టార్ట్ చేసుకుంటాం. మొత్తం 10-15 అవుట్లెట్స్ స్టార్ట్ చేస్తాం మేడం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ ఇక్కడ టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. పులుసు కానీ పీతలు కానీ అన్నీ కూడా చాలా అద్భుతమైన టేస్ట్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మంచి లైవ్ ఫిషెస్ని తీసుకొచ్చి చాలా చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అందిస్తున్నారు. అండ్ మీది ప్రాపర్ సార్? ఏలూరు మేడం, వెస్ట్ గోదావరి. ఏలూరు. మా వైఫ్ ఇది భీమవరం. సో మొత్తం ఈ క్రెడిట్ ఆల్ గోస్ టు మై వైఫ్ అండి, అండ్ మా పాప. మరి ఎప్పుడైనా ఒప్పుకోండి సార్, ఒక మగవాడు వెనకాతల ఆడవాళ్ళు ఖచ్చితంగా 100% అండి. 100% మేము మార్కెటింగ్ తప్పించి ఇంకేమి చేయం. మిగతాదంతా ప్రిపరేషన్ అంతా మా మిస్సెస్ చూసుకుంటాం. ఎస్ సార్. ఏం సార్ ఇన్ని వెరైటీస్ ఉంటే ఏం తినాలి ఫస్ట్ మేము చెప్పండి. మేము మ్యాక్సిమము సీ ఫుడ్ అంతా కాన్సన్ట్రేషన్ చేసాం మేడం. చేపల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం రకరకాల కూడా సీ ఫుడ్ మీద పెట్టామండి. యాక్చువల్గా ఈ ఐటెం కూడా మీకు ఎక్కడ బయట దొరకదు మేడం, బయట దొరకదు అనమాట. అందువల్ల సీ ఫుడ్ కాన్సన్ట్రేట్ చేసాం. ఎస్ సార్. అంటే నిజంగానే మనకి ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్, అంటే ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అనేది మనకి ఎక్కడ సీ ఉంటే అక్కడ ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. మనకి ఇక్కడ హైదరాబాద్లో అనేది ఇక్కడ సీ లేదు కాబట్టి ఇక్కడ దొరకడం చాలా కష్టం. బట్ మీరు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? సో ఇవి అన్నీ అంటే చాలా ఫ్రెష్గా
అప్పటికప్పుడు పట్టినవి ఐస్ వ్యాన్స్ లో తీసుకొని వస్తున్నారని చెప్పి వినడం జరిగింది. సో అసలు ఎలా తీసుకొస్తారు, ఎలా చేస్తారు, మీరు పర్సనల్ గా ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారని వినడం కూడా జరిగింది. సో మేకింగ్ ఎలా? ఇదంతా మా వైఫ్ కమల అని తను చూస్తారు మేడం. మొత్తం మనం ఈ ఐటమ్ మాత్రం ఇమీడియట్ గా సముద్రంలో పట్టిన వెంటనే మనం మన వెహికల్స్ లో మనకి హైదరాబాద్ తీసుకొస్తాం మేడం. వెంటనే తీసుకొస్తాం. చాలా మీకు క్వాలిటీగా ఉంటాయి. ప్రకృతి సహజ సిద్ధంగా సముద్రంలో పెరిగినాయి. దీనికి ఏం ఫుడ్ ఐటమ్ కూడా ఉండదు. వాటంతటా అవి పెరిగినవే ఇవ్వండి. మీ దగ్గర కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయని వినడం జరిగింది సార్. ఏంటి స్పెషల్ ఐటమ్స్? పండుకప్ప, వంజరం, టోనా రెగ్యులర్ దొరకవు మేడం. ఇవి రెగ్యులర్ గా దొరకవు. కానీ ఎలా సార్ మరి మీరు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? మేము అక్కడ విశాఖపట్నం నుంచి, మచిలీపట్నం నుంచి తీసుకొస్తాం సముద్రం దగ్గర. అక్కడ మా టీం ఒకళ్ళు ఉన్నారు. ఎప్పుడు మంచి ఫిష్ అది పడితే అదే వెంటనే తీసుకుని మనం హైదరాబాద్ తీసుకురావడం జరుగుతుంది మేడం. ఒక్కొక్క వంజరం కూడా మీకు 7-8 kgs ఉంటుందండి. ఒక్కొక్క చేప వంజరం కానీ, టోనా కానీ, అలాగే రెడ్ స్నాపర్ అని ఉంది. అది కూడా 3 kgs పైనే ఉంటుంది మేడం. ఒక 25 kgs ఫిష్ వరకు చాలా టేస్టీ ఉంటుంది మేడం. ఇదంతా కూడా మీరు ఎక్కడ మేకింగ్? సో ఒక్కొక్కటి ఫిష్ ఒక పులుసు చేయాలి అన్న, కర్రీ చేయాలన్న, సీ ఫుడ్ చాలా టైం టేకెన్ ప్రాసెస్ కదా. సో ఇంగ్రీడియంట్స్ కూడా మీరు ఓన్ గా పౌడర్స్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నారని వినడం జరిగింది. సో దాని గురించి చెప్పండి. అది ఇప్పుడు మాకు ఎర్రగడ్డలో మన క్లౌడ్ కిచెన్ ఒకటి ఉంది మేడం. తయారీ మొత్తం అక్కడి నుంచే జరుగుతుంది. యాక్చువల్గా మేము ఆల్రెడీ మొత్తం అందరికి పంపించడం, ఆ టేస్ట్ బాగుంది అనడం కూడా జరిగింది. మాది ఈ నెల 22nd అమీర్పేటలో మీకు టేక్ అవే ఫస్ట్ స్టాల్ స్టార్ట్ చేస్తున్నాం మేడం. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎవ్రీ మంత్ 1 or 2 స్టాల్స్, దాన్ని బట్టి 1 or 2 స్టాల్స్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం మేడం. కానీ ప్రత్యేకంగా ఈ చేపల పులుసు అనే కాన్సెప్ట్ ని ఎలా మీరు తీసుకురాగలిగారు? మా మిసెస్ ఫిష్ బాగా చేస్తుందండి. ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మేడం ఇది. దీనివల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా రావు, గుండెకి చాలా మంచిది, డిప్రెషన్ రాదు, క్యాన్సర్ కూడా దీనివల్ల కొద్దిగా కంట్రోల్ అవుతుంది. చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి. కాబట్టి మేము చేపలను కూడా ప్రజలకు ఇచ్చామనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో మేము ఈ చేపలు ఓన్లీ సీ ఫుడ్డే మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేస్తాం. సార్ మరి పీతలు ఇవన్నీ ఎలా సార్? పీతలు కూడా సముద్రం పీతలు అక్కడి నుంచి తీసుకొస్తాం. చాలా పెద్ద సైజు. అవునండి. మీకు ఒక్కొక్కటి 800 grams కూడా ఉంటుందండి ఒక్కొక్క పీత. ఒక్కొక్క పీత. ఓకే. అవి ఇరిగిపోకుండా దాన్ని ఎంత జాగ్రత్తగా మేక్ చేయాలి కదా. చాలా కేర్ఫుల్ గా చేస్తూ ఉంటాం. అంటే ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్ ఇవన్నీ చేయడానికి? ఏమైనా ప్రత్యేకంగా చెఫ్స్ ని ఏమైనా తీసుకొచ్చారా? ఉన్నారు మేడం. ఒక 2 చెఫ్స్ ఉన్నారు. ఒక టీమ్ మొత్తం 15 members టీమ్ ఉన్నారు మేడం. టోటల్ 15 members ఉన్నారు. ఇంకా స్టాల్స్ అయి పెరిగితే ఇంకా మనం టీం కూడా పెంచుకోవడం జరుగుతుంది. దాని గురించి అయితే ఏం ప్రాబ్లం లేదు మేడం. మనం ఆల్రెడీ మంచి టీం అయితే ఉన్నారు మేడం. మీ దగ్గర ఎక్స్పెషల్ ఎక్కువగా జనాలు లైక్ చేసే ఐటమ్స్ ఏంటి? ఐటమ్ అంటే వంజరము, పండుకప్ప, కొరమేను మేడం. ఈ 3 ఎక్కువ లైక్ చేస్తారు. దొరకవండి, చాలా రేర్ గా దొరుకుతాయి. సీజనల్ ఫిష్ అంటారు కదా వాటిని. అంటే వంజరము, అది పండుకప్ప, వంజరమును పండుగ సీజనల్ ఫిష్ అండి. ఈ నెత్తళ్ళు అనేది మనకి రెగ్యులర్ గా దొరుకుతూ ఉంటాయి. లేదు మేడం, నెత్తలు కూడా దొరకవు. మీకు రవ్వను, బొచ్చే మాత్రం రెగ్యులర్ గా దొరుకుతాయండి. నెత్తలు కూడా మీకు ఆ టైంకి ఒకసారి దొరుకుతాయి, ఒకసారి దొరకవు. సో అండ్ వీటి వల్ల అంటే ఒక్కొక్క ఫిష్ ది ఒక్కొక్క హెల్త్ రిలేటెడ్ ఉంటుంది కదా. అలాగే మీకు తెలిసిన ఒక్కొక్క మీ ఐటమ్స్ లో ఒక్కొక్క హెల్త్ రిలేటెడ్ టిప్స్ ఏం చెప్తారు? మన రెడ్ స్నాపర్ అని ఉంటుంది, అదైతే మీకు హార్ట్ కి మంచిది మేడం. అలాగే మీకు వంజరం అనుకోండి, ఐస్ కి మంచిది. అలాగే కొరమేన్ అయితే స్కిన్ అండ్ హెయిర్ కి చాలా మంచిది మేడం. బాగుంది సార్. ఇది ఒక్కొక్క ఫిష్ తింటే ఒక్కొక్క మన బాడీలో ఒక స్కిన్ గ్లో కూడా శుభ్రంగా పడుతుందండి. చాలా హెల్త్ ఇష్యూస్ అన్ని దీని వల్ల రెక్టిఫై అవుతాయి. సార్ డైలీ మీరు ఫిష్ తింటారా? 3 days, వీక్లీ 3 days తింటాం. అలాగే అమెరికన్ హెల్త్ అసోసియేషన్ కూడా వీక్లీ 3 times ఫిష్ తింటే మంచిదని చెప్పి సర్టిఫై చేశారు మేడం. ఓకే. ఇక్కడ మీ ఐటమ్స్ లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? నాకు పండుకప్ప, వంజరం మేడం. పండుగప్ప, వంజరం అంటే ఇష్టం. వంజరం 2 kgs మీకు 2000 దాకా ఉంటుందండి బయట పర్చేజ్ చేయాలంటే. అలాగే పండుగప్ప కూడా మీకు 1500 అలా ఉంటుంది. 2-3 kgs ఉంటాయి, అది అలాగే ఉంటుంది. అలాగే టోనా ఫిష్ కూడా అంతే. మేము మా దగ్గర ఏంటంటే వెరీ రీజనబుల్ ప్రైస్కి ఒక 2 pieces 350 రేంజ్లో ఇస్తామండి. 4-5 items కూడా తీసుకెళ్ళిపోవచ్చు. మీకు వంజరం కావాలంటే రెడీమేడ్, అలా కాకుండా మీరు ఒక 50-100 kg కూడా మాకు ఇవాళ ఆర్డర్ చేస్తే రేపొద్దున ఇచ్చేస్తాం. మేము స్టాల్లో మెయింటైన్ చేసేది అయితే నియర్లీ ఒక 10 items ఉంటాయి మేడం. రవ్వ, బొమ్మిడాయిలు, వంజరం, కొరమేను, పండుకప్ప, నెత్తళ్ళు, ఇలా దగ్గర 10-12 items మనం
స్టాల్లో ఎప్పుడు ఉంటాయి మేడం. అలా కాకుండా కొన్ని బాంగడా అని, కిల్మిన్ అని వేరే ఫిషెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు ఆర్డర్ చేస్తే మీకు నెక్స్ట్ డే ఇచ్చేస్తామండి. ఓ 30 కిలోమీటర్స్ టేక్ అవే అండి హైదరాబాద్లో. ఆన్లైన్ డెలివరీ చేస్తాం. ఆన్లైన్ డెలివరీ మీరే ఓన్ గా చేస్తారు? సపోర్ట్ తీసుకుంటున్నాం, స్విగ్గీ, జొమాటో. అలా ఏ మాత్రం కొంతమంది అప్పుడప్పుడు అర్జెంట్ అంటే ర్యాపిడోలో కూడా పంపించేస్తాం. పర్ డేకి మీరు ఎన్ని కేజెస్ ఫిష్ ని మేక్ చేస్తారు? అంటే జనరల్ గా ఇప్పుడైతే స్టార్టింగ్ 50 కేజీస్తో చేద్దాం అనుకుంటున్నాం మేడం. ఒక 500 కేజీస్ కూడా చేయగలం, మాకేం ప్రాబ్లం లేదు. 50 నుంచి 500 కూడా అంటే మనకి రెసిపీ ఉంది మేడం ప్రతిదానికి. ఎంత క్వాంటిటీ మనం చేస్తాం సీక్రెట్ చెప్పండి సార్ ప్లీజ్. అంత సీక్రెట్ అంతా మా మేడం తెలుసండి, ఆవిడ వాళ్ళ ఇంటర్వ్యూకి రాలా. ఇవాళ 200 కేజీస్ పికిల్స్ USA ఆర్డర్ ఉంది మేడం. మరి మనకి డ్యూటీ ఫస్ట్ అన్న ఉద్దేశంతో మా మేడం ఇవాళ రాలేపోయారు. వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నారు, రేపొద్దున డెలివరీ ఇవ్వాలి. మా పాప భాగ్య అని ఉంటుంది, వాళ్ళిద్దరు కూడా ఆ పని చూస్తున్నారు మేడం. సో పికిల్స్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. పికిల్స్ బాగా ఫేమస్ అయిన తర్వాతే దీనిలోకి వచ్చాం మేడం. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. మీరు ఆర్డర్ చేస్తే వాళ్ళు ఆర్డర్ చేస్తే రేపు మీకు డెలివరీ ఇచ్చేస్తాం. పికిల్స్ మీ దగ్గర ఏంటి సార్ బాగా ఫేమస్? ఏంటి ఎక్కువగా పిక్ చేసుకుంటారు? మెయిన్ మనం బోన్లెస్ ఇస్తాం మేడం. ఎక్కువ బోన్లెస్ సీ ఫిష్, వంజరం, పండుకప్ప, కొరమేను చాలా ఇంట్రెస్టింగ్ గా తింటాం మేడం. చాలా బాగుంటుంది. గుడ్ ఫర్ హెల్త్ ప్లస్ అది మీకు నోట్లో వేస్తే కరిగిపోతుంది మేడం. కరిగిపోతుంది. ఎన్ని కూడా ఐటమ్ కూడా 6 months ఉంటుంది, అంటే 1 year ఉంటుంది, కానీ మేము 6 months అని చెప్తామండి. అదనమాట. నిల్వ పచ్చడి అంటే మీరు తీసుకోగానే కొద్దిగా గాజు బాటిల్లో కానీ పింగాణి బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే మీకు అసలు పాడవదు. ఓకే. సో ఈ థాట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్, ఈ పికిల్స్ థాట్ అనేది? అంటే ఇప్పుడు మా మిస్సెస్ కొద్దిగా బాగా చేస్తాం వల్ల ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మేడం. అడుగుతుంటే మా అంటే ఇంట్లో రిలేషన్స్ కి, మా మేనల్కి అందరికి చేస్తూ ఉండేది అనమాట. వాళ్ళే రెగ్యులర్గా ప్రతిసారి మన ఊరిని తీసుకుంటే బాగోదని అడగటం వల్ల వాళ్ళే స్టార్ట్ చేయమని చెప్పారండి. మీరు చేయండి, మీకు డబ్బులు ఇవ్వకుండా 10 సార్లు తీసుకోవడం బాగాలేదంటే తను స్టార్ట్ చేయటం మొదలెట్టిందండి. ఎలాగో పికిల్స్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి దాంతోపాటు ఇంకా ఈ మన ఫిష్ టేక్ అవే కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఓకే. మసాలాలన్నీ కూడా ఓన్ గా మీరే రెడీ చేసుకుంటారు? అవునండి. గుంటూరు నుంచి మిర్చి అని మొత్తం అన్ని తనే, యాలకులు కానీ ధనియాలు కానీ మొత్తం దాల్చిన చెక్క అన్ని తనే తెప్పించుకుని మన దగ్గరే గ్రైండింగ్ చేసుకుని అంత పొడి అంతా రెడీ చేసుకుంటారండి. మన వంజరానికి ఒక రకంగా, కొరమేనికి ఒక రకంగా, ఒక్కొక్క ఫిష్కి ఒక్కో రకంగా దాన్ని బట్టి ఒక్కొక్కటి మసాలా ఒకటి ఎక్కువ వేస్తారు, ఒకటి తక్కువ వేస్తారు, అలా రకరకాలుగా ఉంటుంది. సార్ ఈ ఒక ఫిష్ పుల్స్ అనేది ఒక 2 or 3 days వరకు నిల్వ ఉంటుందంట కదా? అవునండి. మనం మాత్రం ఈ రోజు తయారు చేసింది రేపు ఇస్తాం మేడం. థర్డ్ డే మాత్రం మన దగ్గర ఉండదు మేడం, అయిపోతుంది. 100% ఉండదు, అయిపోతుంది. ఎన్ని డేస్, ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ స్టార్ట్ చేసి? అంటే నేను ప్రిపరేషన్స్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాం, కానీ ఫస్ట్ ఆల్ మాత్రం రేపు 22nd స్టార్ట్ అవుతుందండి. January 22 అమీర్పేటలో స్టార్ట్ చేస్తున్నాం. ఇది మన పికిల్స్ మాత్రం 1.5 year నుంచి చేస్తున్నాం మేడం. ఇది మాత్రం ఫిష్ టేక్ అవే మాత్రం రేపు నెక్స్ట్ మంత్ ట్రయల్స్ మొత్తం అయిపోయినాయి, మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకా మనం 18th పూజ అయితే చేసి 22nd గ్రాండ్ ఓపెనింగ్ మేడం. సార్ భీమవరం పాపిరాజుల చేపల పులుసు యొక్క మెయిన్ మోటో ఏంటి సార్? యాక్చువల్గా నేను బాగా పండుకప్ప, కొరమేను, వంజరం అంటే నాకు చాలా ఇష్టం మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు వంజరం కర్రీ దొరకాలంటే కూడా దొరకదు. నేను వెళ్ళి కొనాలంటే కూడా నాకు ఫిష్ 2000 ఉంటుందండి. మనం అంత స్పేర్ చేయాలంటే కూడా కష్టం. యాక్చువల్గా సీ ఫుడ్ అనేది చాలా సహజ సిద్ధంగా దానంతటా అదే పెరుగుద్దండి, దానికి మందులు వేయటం అలాంటివి ఏమి ఉండవు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భీమవరము బాపిరాజు చేపల పులుసు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ దొరకని వస్తువుని మంచి ఆరోగ్యవంతంగా, నాణ్యవంతంగా, వాళ్ళకి ఎక్కడ సముద్రం పక్కన ఎలా ఉంటే మనకు ఫిషెస్ దొరుకుతాయో ఆ రకంగా వాళ్ళకి కూడా ఆ టేస్ట్ ఇద్దామనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయటం జరిగిందండి. ఈ చేపల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. చేపల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది యాక్చువల్గా క్యాన్సర్ నివారిస్తుంది, గుండె జబ్బుని నివారిస్తుంది, అట్లాగే మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బాగుంటుంది, కీళ్ళ నొప్పులు తగ్గుతాయండి, మంచి నిద్ర పడుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు మనం చేపలు రోజు తినటం వలన మనకి చాలా మంచి మంచి ప్రయోజనాలు చేకూరుతాయండి. రోజు చేపలు తినండి, ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచుకోండి. ఎక్సలెంట్ సార్. సో మీ మోటో ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఫిషెస్ తినడం వల్ల హైదరాబాద్ వాసులకి సముద్రపు చేప యొక్క అక్కడ అయితే ఏమైతే దొరుకుతాయో అన్నీ కూడా మన ఇక్కడ హైదరాబాద్లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ దొరకని వస్తువులు కూడా ఏదన్నా మా వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే రేపు ఇమీడియట్గా మనం అరేంజ్ చేస్తామండి. బల్క్ ఆర్డర్స్ కూడా టేక్ ఓవర్ చేస్తాం. సార్ చాలా మందికి ఏంటంటే పులుసు చాలా ఇష్టం. పులుసు చేప అనేది ఓన్లీ సీజనల్లో మాత్రమే దొరుకుతుంది. ఆ చేప చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో మరి అది మీరు ఎలాగ తీసుకురాగలుగుతారు? అండ్ మాకు తెలిసింది ఏంటంటే 365 days కూడా
అది మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా తెలిసింది. ఆ. సో అది ఎలా చేయాలనుకుంటున్నారు? అది నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మనం పులస కూడా స్టార్ట్ చేస్తాం మేడం. స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ దాన్ని కూడా ఏదన్నా మనం స్టోర్ చేసి సంవత్సరం మొత్తం ఇవ్వటానికి ఏమన్నా అవకాశం ఉందేమో ప్లాన్ చేసి ఆల్రెడీ ఉందని చెప్తున్నారు. సంవత్సరం మొత్తం కూడా నెక్స్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు పులసను కూడా మేము 365 days ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మేడం. చాలా బాగుంది. అంటే ఒక మంచి విటమిన్స్ కానివ్వచ్చు, అండ్ అలానే ఫిష్ తినడం వల్ల మంచి తెలివితేటలు కానివ్వచ్చు, కంటి చూపు బాగుండడం కానీ, హెల్త్ ఇష్యూస్ లేకుండా, క్యాన్సర్ కూడా చాలా తొందరగా రెక్టిఫై అవ్వడం కానీ, వీటన్నిటి వల్ల ముఖ్యంగా ఈ ఫిషెస్ సీ ఫుడ్ తినడం వల్ల ఇంత హెల్తీగా ఉంది కాబట్టి ఇలాంటి మంచి ఫుడ్ని అక్కడ ఆంధ్ర స్టైల్లో ఇక్కడ సముద్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ వాళ్ళందరికీ అందిస్తున్నందుకు వాళ్ళందరి తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూయర్స్ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.